నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఫెస్టివల్ స్పెషల్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 7. పండుగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే చాలా రకాల ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, కానీ టైం తక్కువగా ఉంటే ఈజీగా అయ్యే రెసిపీస్ కూడా ఉండాలి కదా మరి. అందుకే ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ సలివిడి వడపప్పు పానకము ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వడపప్పు కోసం 1 కప్పు పెసరపప్పు తీసుకుని 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ని వేసి నానబెట్టుకుందాము. తర్వాత పానకం కోసం 1 కప్పు బెల్లం తురుము 3 కప్పుల వాటర్ని వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత సలివిడి కోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందాము. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. తడి బియ్యం పిండితో చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. అలాగే 1/4 కప్పు బెల్లం తురుముని, 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1/2 టీ స్పూన్ గీ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి సలివిడిని ముద్దలా కలుపుకోండి. వాటర్ని ఎక్కువగా వేయకూడదు. వాటర్ ఎక్కువగా వేస్తే కలిపినప్పుడు కరెక్ట్గా ఉన్న కొద్దిసేపటికి వాటర్లా అయిపోతుంది. చూడండి, ఇలా మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే ఎంతసేపు అయినా సరే ఇలానే ముద్దలా ఉంటుంది. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే సలివిడికి మెయిన్ టిప్ అన్నమాట. ఇప్పుడు పానకం కోసం బెల్లం వాటర్లో నానబెట్టాం కాబట్టి బాగా కలిపితే బెల్లం తురుము అంతా బాగా ఫాస్ట్గా కరిగిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా బాగా కరిగాక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటే అచ్చం గుడిలో ఇచ్చే పానకం టేస్ట్ వస్తుంది. అలాగే 2-3 తులసి ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకుంటే పానకం రెడీ అయిపోతుంది. పెసరపప్పుని అరగంట నుంచి గంట పాటు నానబెడితే ఇలా చక్కగా నానిపోతుందండి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఈ పెసరపప్పుని బౌల్లోకి తీసుకుందాము. వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. వడపప్పు మీద బెల్లం ముక్క పెట్టి సలివిడి మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటే 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. మనం చేసుకునే ఏ పండుగ అయినా సరే ఈ ప్రసాదాలు చాలా ఇంపార్టెంట్ కదా, అలాగే చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ ప్రసాదాలు ఆల్రెడీ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి వెంటనే చూసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.